సునాదస్వరము జూలై 6. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 121 కీర్తన 4వ వచనం. మరి మనము మన పిల్లల్ని ఎంత ప్రేమించినప్పటికి కూడా మనము రాత్రి అవగానే నిద్రపోతుంటాం. మన కుటుంబాన్నంతా కూడా దేవుని చేతికి అప్పగిస్తాం. ఎంత ప్రేమించినా కూడా రాత్రంతా మెలకువతో ఉండి వాళ్ళని చూడం. కానీ మన దేవుడు కొనుకకుండా నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు. రాకపోకలో మనకి ఎండ దెబ్బ కానీ వెన్నెల దెబ్బ కానీ ఏ అపాయం రాకుండా మన ప్రాణమును కాపాడే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అందుకే 4వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్పాడు, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అంటున్నాడు. అంటే దావీదుకు ఒక ధైర్యం ఉంది, నేను ఒంటరిగా ఉన్నా, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతా, ఎందుకంటే దేవుడే నన్ను సురక్షితంగా కాపాడుతాడని చెప్తున్నాడు. అటువంటి నిరీక్షణ ధైర్యం మనం దేవుని పైన కలిగి ఉండాలి. మనం ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా రాత్రవగానే నిద్రపోతాం. కానీ మన దేవుడు కునుకకుండా నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుండి చదివినప్పుడు శిష్యులందరూ కూడా రాత్రి వేళ దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు గాలి పెద్దగా వచ్చింది, నడపడం చాలా కష్టంగా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు నీళ్లపైన నడుస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళు చూసి భూతం అనుకుని భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు వచ్చి వాళ్ళతో పాటు దోణిలో కూర్చోగానే ఆ గాలి అంతా ఆగిపోయింది, నెమ్మది అయింది. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి గాలి అయినా తుఫానైనా ఎటువంటి ప్రయాణాలైనా ఆయన ప్రతి ఒక్కటి తొలగించే దేవుడు, మనకు నెమ్మదినిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, రాత్రైనా పగలైనా ఏ పరిస్థితి అయినా మన దేవుడు కొనుకక నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడుతాడు. మనకున్న సమస్యలు, గాలి తుఫాన్లు ఏవైనా మన ప్రయాణాల్లో రాకపోకలో మనం చేసే ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను, నా దేవుడు నన్ను సురక్షితంగా కాపాడుతాడని చెప్పి ఆయన వైపు చూస్తూ ఆయన బిడ్డలుగా మనము మనకు చెందిన సమస్తాన్ని అప్పగించుకుందాం. మన కుటుంబము, మన పిల్లలు, మన ఉద్యోగాలు, మన పరిచర్య, మనకు చెందిన గృహాలు అన్నీ కూడా ఆయన కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి నెమ్మదిగా ఆయన నుండి దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని ప్రభువా, ప్రతి ఒక్కరిని కాచి కాపాడి రక్షించి వారి రాకపోకల్లో ప్రయాణాల్లో అన్నిట్లో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.